హలో ఎవ్రీవన్. సో, ఈరోజు మనము క్వాలిఫికేషన్స్ ఫర్ వెల్త్ అడ్వైజర్ అంటే ఒక వెల్త్ అడ్వైజర్ తనకుండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటిది? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సో, ఫస్ట్ క్వాలిఫికేషన్ ఈ భూమి మీద 3 రకాలైనటువంటి మనుషులుంటారు. ఒకరు ఎప్పుడు పబ్లిక్ గురించే మాట్లాడుతుంటారు. వాడు అట్లన్నారు, వీరు ఇట్లన్నారు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు. ఎప్పుడు చూడు మనుషుల గురించే మాట్లాడుతుంటారు. ఓకే. దీనివల్ల టైం వేస్ట్ తప్ప ఏముండదు. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ వచ్చేసి ఈవెంట్స్ గురించి మాట్లాడుతుంటారు. ఎలా అంటే మొన్న ఆ పెళ్ళిలో అలా జరిగింది, మొన్న ఇలా జరిగింది, మొన్న ఆ ట్రిప్‌లో ఇలా జరిగింది అనేసి. ఓకే. ఇది కొంచెం మీడియం లెవెల్. దీనివల్ల కొంచెం ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేయొచ్చు గానీ, దీనివల్ల గూడా పెద్దగా ఉపయోగం అనేది ఉండదు. ఇకపోతే థర్డ్ కేటగరీ పీపుల్. వీళ్ళు ఐడియాస్ గురించి మాట్లాడతారు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్‌లో ఒక వెల్త్ అడ్వైజర్, ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్‌గా మీరు సక్సెస్ సాధించాలి అనంటే మాత్రం రియల్ ఎస్టేట్‌లో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీరు ఒక అసోసియేషన్ ఫార్మ్ చేసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు గూడా ఐడియాస్ గురించి మాట్లాడుతుంటారు. రియల్ ఎస్టేట్‌లో ఈ మార్పులొచ్చాయి. రియల్ ఎస్టేట్‌లో ఈ అప్‌డేట్స్ వచ్చాయి. రియల్ ఎస్టేట్ గురించి ఇలా రాబోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ రాబోతుంది. ఆ ఏరియాలో సరౌండింగ్స్‌లో ఇలా పెరగబోతుందని వీళ్ళు ఎప్పుడు ఇదే టాపిక్స్ మాట్లాడుతుంటారు కాబట్టి మీరు వీళ్ళతోటి ఎక్కువ టైమ్ స్పెండ్ జేయడానికి, వీళ్ళతోటి ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ జేయడానికి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించాలి. ఓకే. సో, వీళ్ళ అసోసియేషన్ ఎక్కడుందనేది ఫైండ్ ఔట్ జేయాలి. ఇకపోతే నెక్స్ట్ వన్ గురువు. ఒక గురువు అనే పర్సన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనం స్పీడ్‌గా వెళ్ళడం కన్నా డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పీడ్ కన్నా డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ అవ్వాలి అనంటే ఒక ప్రాపర్ గురువు ఎవరైతే రియల్ ఎస్టేట్‌లో ఆల్రెడీ సక్సెస్ అయినారో అతని దగ్గరికెళ్ళి మనము అతన్ని ఒక మెంటర్‌లాగా ఎంచుకొని తను ఎలా సక్సెస్ అయ్యారు? ఏ ఏ కేటగిరీ అంటే ఏ ఏ నాలెడ్జ్‌ని మీరు బేస్ చేసుకొని ఈ సక్సెస్ అనేది సాధించారు? ఆ నాలెడ్జ్‌ని నాకు గూడా ట్రాన్స్‌ఫర్ చేయండి. నాకు గూడా ఇవ్వండి. నేను గూడా నేర్చుకుంటానని ఒక మెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు డెఫినిట్‌గా సక్సెస్ అనేది సాధిస్తారు. మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా గూడా, ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా గూడా ఒక ప్రాపర్ మెంటర్ అనేది లేకపోతే మాత్రం ఖచ్చితంగా అంటే స్పీడ్ కన్నా డైరెక్షన్ ఇంపార్టెంట్ లాగా ఈ మెంటర్ అనే పర్సన్ మనకి మెంటరింగ్ అనేది చేస్తుంటారు. డైరెక్షన్ ఏ టైంలో ఏం చేయాలి? ఏ టైంలో ఏం చేయకూడదు అనేది మెంటరింగ్ చేస్తారు కాబట్టి సక్సెస్ అనేది ఫాస్ట్‌గా వస్తుంటది. ఓకే. అండ్ ఎంతూజియాజం. ఎంతూజియాజం ఎలా అంటే మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు గూడా ఖచ్చితంగా ఒక పర్సన్ ఒక ఇన్వెస్టర్ మనల్ని పిలిచారు. మనం వెళ్ళాలి అనంటే ఖచ్చితంగా రెడీగా ఉండాలి మనం. ఎంతూజియాజం అనేది. అంతేగాని మార్నింగా అండి, ఎర్లీ మార్నింగా అండి నేను రాలేనండి. లేదంటే లేట్ నైటా అండి నేను రాలేనండి. లేదంటే సండే రోజా అండి నేను రాలేను. పండగ రోజా రాలేను. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అలా ఉండొద్దు. ఎనీ టైమ్ మనకి అసలు ఎంతూజియాజం ఎనీ టైమ్. అంటే దాని అర్థం మనము హెల్త్ అనేది మనం కాపాడుకున్నాం అనుకోండి. ఎనీ టైమ్ ఎంతూజియాజం తోటి ఉంటే మనము సక్సెస్ అనేది తొందరగా వస్తూ ఉంటది. ఓకే. నెక్స్ట్ డ్రెస్ కోడ్. రియల్ ఎస్టేట్‌లో డ్రెస్ కోడ్ అనేది మారింది. ఒకప్పటిలాగా డ్రెస్ కోడ్ ఇప్పుడు లేదు. రియల్ ఎస్టేట్‌లో మొత్తం అంతా గూడా ఒకప్పుడు యూత్ గూడా ఉండకపోయేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా గూడా డిజిటల్ అయిపోయింది, ప్రొఫెషనల్ అయిపోయింది, కార్పొరేట్ అయిపోయింది. ఈవెన్ ఐఐటీ బ్యాక్‌గ్రౌండ్స్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా రియల్ ఎస్టేట్‌లోకి వస్తున్నారు గాబట్టి, యంగ్‌స్టర్స్ అందరూ గూడా వస్తున్నారు గాబట్టి, డ్రెస్ కోడ్ అనేది మారింది. అట్‌లీస్ట్ మనము విత్ బ్లేజర్స్, సూట్స్ తోటి లేకపోయినా గూడా కనీసం మనం ఫార్మల్ లుకింగ్స్ తోటైనా గూడా ఉండాలి. ఎందుకనంటే డ్రెస్సింగ్ అనేది ఓల్డ్ ట్రెడిషనల్ డ్రెస్ రియల్ ఎస్టేట్‌కి వేరేదుండేది. ఇప్పుడున్నటువంటి డిజిటల్ ఈ వరల్డ్‌లో ఇప్పుడు డ్రెస్సింగ్ అనేది టోటల్ మారింది గాబట్టి, మనం మారుతున్న కాలంతో పాటు మన డ్రెస్సింగ్ స్టైల్‌ని గూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్. ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్‌లో ఫస్ట్ వినాలి. అవతల పర్సన్ ఏం చెప్తున్నారు? ఏం అడుగుతున్నారు? తన వర్షన్ ఏంటిదనేది ఫస్ట్ వినాలి మనము. ఆ పర్సన్ ఇన్వెస్ట్‌మెంట్ నాకింత బడ్జెట్ ఉంది. ఈ పలానా ప్లేస్‌లో గావాలి. ఇంత ఏరియా గావాలి. ఈ స్క్వేర్ యార్డ్స్ గావాలి. ఇల్లు గావాలి. అపార్ట్‌మెంట్ గావాలి. లేకపోతే విల్లా గావాలి. తను ఏం చెప్తున్నాడో మొదలు మనం వినాలి. విన్న తర్వాత మనం మాట్లాడడం స్టార్ట్ జేయాలి. లైక్ అంటే ఓకే. మీరు ఈ యాంగిల్‌లో ఈ ప్లేసెస్‌లలో ఈ బడ్జెట్‌లలో చూస్తున్నారు గాబట్టి ఓకే. మీకు సెట్ అయినటువంటి ప్రాజెక్ట్ ఈ పలానా చోట ఉంది అని మనం మాట్లాడడం స్టార్ట్ జేయాలి. ఒకవేళ మధ్యలో ఇంకా కొంచెం 2, 3 డౌట్స్ ఒక 10, 20 డౌట్స్ వస్తున్నప్పుడు ఒకరికొకరు రిపీట్ చేసుకోవాలి థర్డ్ వన్. ఇకపోతే లాస్ట్ అండ్ ఫోర్త్ వన్ ఎవ్వరు చేయనటువంటి విషయము వాట్సాప్‌లో గానివ్వండి, పేపర్‌లో గాని రాసుకోవడం. ఏం మాట్లాడుకున్నాము, ఏ ప్లాట్, ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం, అది ఎంత ప్రైజింగ్‌లో ఉంది, ఎంత బడ్జెట్‌లో ఉంది అని ఒక వాట్సాప్‌లో గానివ్వండి, ఒక పేపర్ పైన రాసుకోరు ఎవరు. ఇది ఖచ్చితంగా జేయాలి. ఎందుకనంటే
ఇన్ కేస్ రేపు ప్రొద్దున మనం ప్రాజెక్ట్ దగ్గరికెళ్ళినప్పుడు ప్రైజింగ్ మనం కరెక్ట్‌గానే చెప్పినా గూడా, ఒక్కొక్కసారి వాళ్ళు సరిగ్గా వినకపోవచ్చు. లేకపోతే ఏదైనా కమ్యూనికేషన్ అనేది గ్యాప్ అనేది ఏర్పడుతుంటే మనకక్కడ సేల్ అనేది వెనక్కెళ్తూ ఉంటుంది. అదే రాసుకున్నామనుకోండి వాట్సాప్‌లో గానివ్వండి, పేపర్‌లో గానివ్వండి, లేదండి ఆ రోజు మనం మాట్లాడుకుంది ఇదే. సో, ఇక్కడ చూడొచ్చు మీరు అనేసి మనకి ప్రూఫ్స్ అనేది క్లియర్‌గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్ఫిడెన్స్. ఈ రియల్ ఎస్టేట్‌లో కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్ఫిడెన్స్ అనేది ఎలా బిల్ట్ అవుతుందనంటే నాలెడ్జ్ ద్వారా బిల్ట్ అవుతుంది. అసలు రియల్ ఎస్టేట్‌లో అసలు బేసిక్స్ ఉన్నాయి, ఇంట్రడక్షన్ ఏంటిది, అందులో ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఏంటిది, ఇన్వెస్టర్స్ క్వెషన్స్ అడుగుతుంటారు, యాస్ ఎ ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్‌గా నాకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, నా నెట్‌వర్క్ అనేది ఎలా ఉండాలి, ఇవి అన్నీ గూడా మనలోని కాన్ఫిడెన్స్ అనేది పెంచుతూ ఉంటుంది. ఇకపోతే కనెక్టింగ్. ఫ్యామిలీ మెంబర్. ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా మన ఫ్యామిలీ మెంబర్సే. బయట వాళ్ళు ఎవ్వరు లేరు. మనం ఎవరికైనా ఒక ప్రాపర్టీ అనేది మనం ఇస్తున్నామనంటే మన ఫ్యామిలీ మెంబర్‌కే ఇస్తున్నాం అనే కనెక్టింగ్‌నెస్ ఉంటే మనకి సేల్స్ అనేది తొందరగా మూవ్ అవుతుంది. వాళ్ళకి ఇచ్చేటప్పుడు గూడా ప్రాజెక్ట్ మంచిది. అంటే మన వాళ్ళకే ఇస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటే ఇంకా మంచి ప్రాజెక్ట్స్‌ని మనం సెలెక్ట్ జేసి ఇస్తూ ఉంటాం. ఇకపోతే కన్విన్సింగ్ అండ్ క్లోజింగ్. ఈ రియల్ ఎస్టేట్‌లో ఎప్పుడైనా సరే వాళ్ళకి ఇన్వెస్టర్స్‌కి అనుకున్నటువంటి బడ్జెట్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు ప్రాపర్టీ. వాళ్ళ దగ్గర 10,00,000 ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ అనేది 12,00,000 వరకు ఉంటుంది. ఓకే. ఒకవేళ వాళ్ళ దగ్గర 15,00,000 ఉంటుంది. ప్రాజెక్ట్ వచ్చేసి 17,00,000 వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి కన్విన్సింగ్ అండ్ క్లోజింగ్స్ తోటి చాలా మేజర్ పాయింట్ ఇది అదొక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుందిది. ఎలా ఉంటుందనంటే ఈ కన్విన్సింగ్ అండ్ క్లోజింగ్ అనేది ఖచ్చితంగా మనకి ఈ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఇది. ఈ స్కిల్ తోటి మనకి చాలా క్లోజింగ్స్ అనేది జరుగుతుంటాయి. వావ్ ఫ్యాక్టర్. ఈ రియల్ ఎస్టేట్‌లో మనకి వావ్ ఫ్యాక్టర్ అనంటే ఎవరి దగ్గరికైనా సరే వెళ్లి మనం ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి ఒకవేళ ఒద్దు అని అనుకుంటే, తీసుకుంటే ఒకలాగా, తీసుకోకపోతే ఒకలాగా బిహేవియర్ అనేది ఉండొద్దు. వాళ్ళు తీసుకున్నా, తీసుకోకపోయినా వాళ్ళతోటి రిలేషన్ అండ్ బిహేవియర్ అనేది సేమ్ ఉండాలి. ఈగో అనేది గూడా ఉండొద్దు. ఈజీ గో లాగా ఉండాలి. చాలామంది ఎలా చేస్తుంటారంటే సైట్ విజిట్స్ పెడతారు, ప్రాజెక్ట్స్ చూపిస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళు తీసుకోకపోతే బిహేవియర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ బిహేవియర్ అనేది చేంజ్ అవ్వద్దు. వాళ్ళు తీసుకున్నా, తీసుకోకపోయినా ఒకేలాగా ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్స్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి రెఫరెన్సెస్ తీసుకోవాలి గానీ బిహేవియర్ అనేది చేంజ్ అవ్వద్దు. నెక్స్ట్ మైండ్‌సెట్. ఎనీ టైమ్ అవైలబుల్ లాగా ఉండాలి. అంతేగాని ఈరోజు పండగ నేను రాను, ఈరోజు హాలిడే నేను రాను అనేటట్టుగా ఉండొద్దు రియల్ ఎస్టేట్‌లో. ఎనీ టైమ్ అవైలబుల్ లాగా ఉండాలి. రిక్వైర్మెంట్స్. మనకి రిక్వైర్మెంట్స్ బ్రోచర్స్ అండ్ మనకి వీడియోస్ గానివ్వండి, ఫోటోస్ గానివ్వండి, అప్రూవల్స్ ఏవైనా ఉంటే దానికి సంబంధించిన పీడీఎఫ్ కాపీస్ గానివ్వండి, లింక్ డాక్యుమెంట్స్ గానివ్వండి, బ్రోచర్స్ అండ్ ఫోటోస్ ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అన్నీ గూడా మన దగ్గర ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. ఇకపోతే ఈక్విలిబ్రియం ఆఫ్ మైండ్. ఈ రియల్ ఎస్టేట్‌లో ఒకేసారి 10,00,000 నుంచి ₹1,00,00,000 సంపాదించొచ్చు. ఒక్కొక్కసారి 2, 3 నెలలైనా గూడా ఒక రూ. 1 కూడా సంపాదించకపోవచ్చు. ఒక జాబ్ హోల్డర్‌ని తీసుకుంటే గనక మీరు, తనకి రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది ఒకటొస్తూ ఉంటుంది. అది కన్సిస్టెంట్‌గా వస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్‌లో అలా గాదు. ఒకేసారి 1 సీఆర్ గూడా రావచ్చు. ఒక్కొక్కసారి 3, 4 మంత్స్ అయినా గూడా రాకపోవచ్చు. ఈ ఈక్విలిబ్రియం ఆఫ్ మైండ్ అనేది ఏంటిదనంటే, మనకి 1 సీఆర్ వచ్చినా, లేకపోతే ఒక్కొక్కసారి 2, 3 మంత్స్ వరకు ఏం రాకపోయినా గూడా, దాన్ని బ్యాలెన్స్ జేసే విధానం మనకి రావాలి ఖచ్చితంగా. ఇక్కడ ఇన్‌కమ్ లెవెల్స్ జూసుకుంటే గనక 20:80 రేషియోలో ఉంది. లైక్ మనం ఒక రూ. 1,00,000 గనక ఎర్న్ చేస్తే రియల్ ఎస్టేట్‌లో 20% అంటే 20,000 మనము మన యొక్క సర్వైవల్ కోసం పెట్టుకోవాలి. 80,000 అనేది మనము నెక్స్ట్ అప్‌కమింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమేమున్నాయో వాటిపైన ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేసేయాలి. ఎందుకు అనంటే, ఒక రియల్ ఎస్టేట్ చేసే పర్సన్ ఖచ్చితంగా తన రిటైర్మెంట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, తన దగ్గర ఒక 10-15 హౌసెస్ గానివ్వండి, రెంటల్ వచ్చే ఇన్‌కమ్ వచ్చేటటువంటి అసెట్స్ ఉండాలి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తది. ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి తనకి పీఎఫో ఏదో కట్ అవుతుంది. తనకేదో వస్తుంటుంది. రియల్ ఎస్టేట్ పర్సన్‌కి తను సంపాదించే ప్రతి లక్ష నుంచి 20,000 మాత్రమే ఖర్చులకు తీసుకొని 80,000 తను ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తే ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ రిటైర్మెంట్ అయిపోయే టైంకి తన దగ్గర 10-15 హౌసెస్ రెంటల్ ఇన్‌కమ్స్ వచ్చే హౌసెస్ ఉండాలి. ఇది తన రిటైర్మెంట్ ప్లానింగ్. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ లీడర్‌షిప్ క్వాలిటీస్. రియల్ ఎస్టేట్‌లో తొందరగా సక్సెస్ అవ్వాలి అనంటే ఈ లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేది మనకి డెఫినిట్‌గా ఉండాలి. లెర్నింగ్.
ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్‌లో కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు మనం అప్‌డేట్ అవుతూనే ఉండాలి. కొత్త ప్రాజెక్ట్స్ ఎక్కడొస్తున్నాయి, కొత్త అప్రూవల్స్ ఎక్కడొస్తున్నాయి, కొత్తవి ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఎక్కడొస్తున్నాయి, ఇవన్నీ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఇలా మనకి నేర్చుకుంటూ ఉంటే మనకి సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. గ్రాటిట్యూడ్. ఈరోజు మన దగ్గర ఏదైతే ఉందో దానికి మనం భగవంతునికి గ్రాటిట్యూడ్ తోటే ఉండాలి. ఈరోజు భగవంతుడు నా దగ్గర ఒక మంచి శరీరం ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి కంపెనీ ఉంది, మంచి హౌసెస్ అండ్ అసెట్స్ ఉన్నాయి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నాకు నాకు ఈరోజు నా దగ్గర ఏదైతే ఉందో దానికి మనం గ్రాటిట్యూడ్ అనేది అంటే భగవంతునికి కృతజ్ఞత భావం అనేది ఉంటే గనక డెఫినిట్‌గా సక్సెస్ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. నా దగ్గర ఏముంది, నా దగ్గర అది లేదు, ఇది లేదనంటే ఉన్నది గూడా తీసేయబుద్దయితది భగవంతునికి. ఓకే. సో, నెక్స్ట్ డెడికేషన్. డెడికేషన్ అనంటే ఏదైనా వర్క్ జేసేటప్పుడు మనము నార్మల్‌గా జేసిన దానికి, డెడికేటెడ్‌తోటి జేసిన దానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరెప్పుడైనా జూడండి, ఎవరైనా సరే ప్రశంసలు అంటే ఎవరి దగ్గర నుంచైనా ప్రశంసలు పొందారు అనంటే వాళ్ళు డెఫినిట్‌గా ఆ వర్క్‌ని డెడికేటెడ్‌గా జేస్తేనే వాళ్ళు ప్రశంసలు పొందుతారు. అదే నార్మల్‌గా జేస్తే దానికి అసలు ఎటువంటి అప్రిసియేషన్ అనేది రాదు. అసలు ఎవ్వరు గూడా దాన్ని ప్రశంసించరు. నార్మల్ వర్క్ అనేలాగానే తీసేస్తారు. ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైనా సరే మనం ఏదైతే నేర్చుకుంటామో దాన్ని ఇంప్లిమెంటేషన్ జేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఏదో నేర్చుకున్నాం. ఒక చోట ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ రాబోతుంది అనేసి అంటే గనక దాన్ని ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకురావాలి. అంటే దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అది ఎక్కడ రాబోతుంది, ఏంటిది ఆ ప్లేస్ దగ్గరికెళ్ళి ఓకే. ఇక్కడనే రాబోతుందా? ఇక్కడ ఇంత ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ కాబోతుంది. ఇక్కడ మనకి ఇవి డెవలప్‌మెంట్ జరిగిపోతుంది. అవన్నీ ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకొనొచ్చి ఇన్వెస్టర్‌కి మనం జెప్పాలి. నేను స్వయంగా చేశానండి ఇక్కడ అనేసి. ఓకే. నెక్స్ట్ కంటిన్యూయస్ గ్రోత్. ఎప్పుడైనా సరే పాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇప్పటికి ఎంత గ్రోత్ అయ్యాం, ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్‌కి ఎంత గ్రోత్ ఉండాలి, ఈరోజు ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉన్నాం, ఎల్లుండి ఎలా ఉన్నాం, ఈ కంటిన్యూయస్ గ్రోత్ అనేది మనమే ట్రాక్ అనేది రికార్డ్ జేసుకోవాలి. టీచింగ్. మనకి తెలిసిన విషయం పక్కాగా సైంటిఫిక్‌గా లేదంటే గవర్నమెంట్ ప్రూఫ్స్ తోటి ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఒక నలుగురికి మనం నేర్పించాలి. లేకపోతే విద్య అనేది ఎప్పుడు గూడా మనకి రాదు. ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటే మనకి 25% వస్తది. రాసుకుంటే 50% వస్తది. వింటే 75% వస్తది. కానీ ఎవరికైనా నేర్పిస్తే 100% వస్తది. అందుకనే మనం ఏదైతే ఫీల్డ్‌లో ఉన్నామో, మనం ఏదైతే నేర్చుకున్నామో, మనం ఏదైతే సమాజానికి అందిస్తున్నామో దాన్ని టీచింగ్ రూపంలో మనము ఇంకొక నెక్స్ట్ జనరేషన్‌కి గూడా మనము అందించాలి. స్మైల్. స్మైల్ అనేది ఒక అల్టిమేట్ ఆభరణం అండి. స్మైల్ అనేది ఎన్నో సమస్యలని సాల్వ్ చేస్తుంది. స్మైల్ అనేది ఎన్నో ప్రాబ్లమ్స్‌ని గూడా సాల్వ్ చేస్తుంది. అసలు ఎన్నో ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తుంది కాబట్టి, స్మైల్ అనేది ఎప్పుడు మనకి అసలు నిరంతరం మన ఫేస్ పైన ఉండాలి. ఓకే. సో, ఈరోజు మనం ఏమేం తెలుసుకున్నామనంటే 3 రకాలైనటువంటి మనుషులుంటారు. ఓన్లీ ఐడియాస్ రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ అయిన వాళ్ళతోటి ఎక్కువగా మనం తిరగాలి. ఒక మెంటర్‌ని మనం ఎంచుకోవాలి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఎంథూసియాజం, డ్రెస్ కోడ్, కమ్యూనికేషన్, వావ్ ఫ్యాక్టర్, మైండ్‌సెట్, లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేది మనం తెలుసుకున్నాం. సో, ఈ క్వాలిఫికేషన్స్ ఫర్ వెల్త్ అడ్వైజర్ ఒక సక్సెస్‌ఫుల్ రియల్ ఎస్టేట్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే ఈ అన్ని క్వాలిఫికేషన్స్ మన లోపల ఉన్నాయా? లేవా? క్రాస్ చెక్ చేసుకొని ఒకవేళ లేకపోతే వాటిని బిల్టప్ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఎవ్రీవన్.